Hello, welcome to Kanigiri Teachers Academy. ఎట్టకేలకు a long awaited and much awaited DSC notification DSC 2025 మనకు వచ్చేసింది. ఎంతో కాలంగా ఈ యొక్క DSC నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి టీచర్ ఆస్పిరెంట్స్కి ఇదొక మధురమైనటువంటి క్షణం. సో ఈ యొక్క టైంలో ఎంత హార్డ్ వర్క్ మీరు చేయగలిగితే అండ్ దట్ విల్ బీ వెరీ ఈజియర్ ఫర్ యూ టు రీచ్ యువర్ గోల్. ఎంత కష్టం పడగలిగితే, ఇప్పటికే చాలా కష్టపడి ఉంటారు మీరు అందరూ కూడాను. సో ఆ కష్టాన్ని ఇంకా కొంతకాలం కనుక మీరు ఎక్స్టెండ్ చేయగలిగితే విత్ హోల్ హార్ట్ డెఫినెట్లీ యూ క్యాన్ బీ సక్సెస్ఫుల్. సో ఈ టైంలో నాకు ఒక పాట గుర్తొస్తుందండి. ఈ మధ్యకాలంలో ఒక పాట బాగా సక్సెస్ అయింది. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. బాగుందండి. ఖచ్చితంగా మీరందరూ ఈ పాట వినే ఉంటారు. ఈ పాటలో ప్రతి మాట కూడా ఇట్స్ అన్ ఇన్స్పైరింగ్ వన్. ఆ పాట వింటూ ఉంటేనే ఏదో సాధించాలనేటువంటి ఒక తపన కాస్త ప్రతి ఒక్కళ్ళు కలుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క ఎంథ్యూజియాజం, ఈ యొక్క తపన మీలో చివరి క్షణం దాకా ఎట్ ద టైమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ మీరు అలాగే కాపాడుకోవాలి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మిమ్మల్ని సక్సెస్ బాటలో నడిపించడానికి మా యొక్క కనిగిరి టీచర్స్ అకాడమీ మీకు తోడుగా ఉందన్న సంగతి దయచేసి మర్చిపోకండి. సో మా యొక్క కనిగిరి టీచర్స్ అకాడమీలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎమినెంట్ టీచర్స్ టెక్స్ట్ బుక్ బేస్డ్ ఎగ్జాంపుల్స్ తోటి, టెక్స్ట్ బుక్ బేస్డ్ ఎగ్జామ్స్ తోటి, కంటెంట్ తోటి తయారు చేయబడినటువంటి మెటీరియల్ కావచ్చు, సో దాన్ని బేస్ చేసుకొని చేసిన వీడియోస్ కావచ్చు, ఖచ్చితంగా మీ యొక్క విజయానికి రాచబాట అవుతాయని మేము నమ్ముతున్నాం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద వ్యూవర్స్ అండ్ ఆల్ ద డిఎస్సి ఆస్పిరెంట్స్, మా యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ దాంట్లో ఉన్నటువంటి యూస్ఫుల్ వీడియోస్ని కాస్త మీరు చూసి దయచేసి మీ యొక్క కమెంట్స్ని మాకు తెలియచేయండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆల్ ద వ్యూవర్స్, మా యొక్క టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేయండి. ఆ యొక్క డౌన్లోడ్ చేస్తే మీకు మా దగ్గర ఉన్నటువంటి కోర్సెస్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడాను మీకు తెలుస్తుంది. అండ్ మీకు నచ్చినటువంటి కోర్సుని అతి తక్కువ ధరల్లో పేద విద్యార్థులకు కూడాను అందుబాటులో ఉండే విధంగా మేము వాటిని కాస్త రూపకల్పన చేయడం జరిగింది. సో దయచేసి మా యొక్క టీచర్స్ అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కాస్త మీరు తెలుసుకొని, సో ఏదో ఒక మీకు నచ్చినటువంటి తక్కువ ధరలకే ఉన్నటువంటి ఈ యొక్క యూస్ఫుల్ కంటెంట్ని కాస్త మీరు సొంతం చేసుకొని డిఎస్ విజయం భాగస్వామ్యం కావాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టుడే ఈ యొక్క వీడియోలో భాగంగా నేను హౌ టు స్కోర్ మ్యాక్సిమం మార్క్స్ ఇన్ ఎస్జిటి ఇంగ్లీష్ ఎగ్జామ్. సో మనకున్నటువంటి 8 మార్క్స్ 16 బిట్స్ కాస్త ఇంగ్లీష్ కంటెంట్లో మనకుంటున్నాయి ఎస్జిటి ఎగ్జామినేషన్లో. అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ ఏ మార్క్. సో 8 మార్కుల్ని మనము ఎలా సొంతం చేసుకోవాలి అనేటువంటిది ఈ యొక్క వీడియోలో మీకు తెలియచేసేటువంటి ప్రయత్నం చేస్తారు. సో బిఫోర్ దట్ లెట్ us see the syllabus for SGT English content. సో మొత్తం మనకు 7 టాపిక్స్ ఇచ్చారండి. అండ్ ద ఫస్ట్ వన్ ఈజ్ పోయిట్స్, ఎస్సేయిస్ట్స్, novelists, dramatists and their works, and second one is forms of language, and the third one is pronunciation, sounds and use of dictionary, and fourth one parts of speech, fifth one tenses, sixth one types of sentences, and the last one is articles and prepositions. These 7 topics are given for ఎస్జిటి ఇంగ్లీష్. ఇందులో మీరు గమనించినట్లయితే ఫస్ట్ 2 టాపిక్స్, ఫస్ట్ టాపిక్ పోయిట్స్, ఎస్సేయిస్ట్స్, నావలిస్ట్, డ్రామాటిస్ట్స్ అండ్ దేర్ వర్క్. సో 3rd to 8th క్లాస్ అండ్ మనం అప్ టు 10th క్లాస్ దాకా కూడా మనం ఇచ్చినటువంటి మెటీరియల్ మీకు ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్రెడీ టీచర్స్ అకాడమీ యాప్ ఉన్నటువంటి వాళ్ళకి అప్ టు 10th క్లాస్ వరకు కూడాను మేము
ఆ యొక్క రైటర్స్ అండ్ ద రైటింగ్ గురించి కాసిన ఇన్ఫర్మేషన్ మా యొక్క వీడియోస్లో మీకు అవైలబుల్గా ఉంది. ఒకసారి గమనించండి, ఈ ఫస్ట్ టాపిక్లో నుంచి ఏదన్నా క్వశ్చన్ మనకు ఎగ్జామినేషన్లో అపేర్ అయిందంటే అది డైరెక్ట్ క్వశ్చన్ అయి ఉంటుందా, లేకపోతే ఏదైనా ట్విస్టింగ్ ఉండే అవకాశం ఉందా, ఏదైనా అనాలిసిస్ మనం క్వశ్చన్ చూసినప్పుడు చూడగానే ఇది కొంచెం అండర్స్టాండింగ్ క్వశ్చన్ అని, లేకపోతే ఇది ఒక అనలైటికల్ క్వశ్చన్ అని, అప్లికేషన్ క్వశ్చన్ అంటూ ఉంటాం కదా. మరి ఫస్ట్ దాంట్లో ఫస్ట్ టాపిక్లో అసలు ఏదైనా సరే అప్లికేషన్ మెథడ్ చేసే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఒక రైటింగ్ ఇచ్చి ఆ యొక్క రైటింగ్ రాసినటువంటి ఆ యొక్క రైటర్ ఎవరు, లేకపోతే ఒక రైటర్ నేమ్ ఇచ్చి ఆయన రాసినటువంటి టైటిల్ ఏంటి, లేదా ఒక మ్యాచింగ్, ఇవి తప్ప వేరే క్వశ్చన్ అవకాశం ఉంది అసలు గమనించండి. ఆల్మోస్ట్ ఆల్ నాట్. సో ఇక్కడ నేను చెప్పగలిగే మాట ఏంటంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఆస్పిరెంట్స్ అందరూ కూడాను ఏదైతే 3rd to 10th క్లాస్ వరకు మనం ఉన్నటువంటి ప్రోస్ పీస్ కావచ్చు, పోయిట్రీస్ కావచ్చు, అండ్ ఎక్కడైనా సరే సప్లిమెంటరీలో ఉన్నటువంటి స్టోరీకి సంబంధించినటువంటి ఆ టైటిల్, ఆ యొక్క రైటర్స్ నేమ్, వీటిని ఖచ్చితంగా బై హార్ట్ చేయగలిగితే ఏ క్వశ్చన్ మీకు ఆ టాపిక్లోంచి వచ్చినా కూడాను యూ కెన్ ఈజీలీ ఆన్సర్ ఇట్. ఇక ఒక చిన్న మాట ఏంటంటే టెక్స్ట్ బుక్స్లో కొన్ని చోట్ల అబౌట్ ద పోయెట్, అబౌట్ ద రైటర్ అని మనకు టెక్స్ట్ బుక్లో లెసన్ కిందే ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ 3rd, 4th క్లాసెస్లో మనకు శామ్యూల్ టైలర్ కలరిచ్ రాసినటువంటి దానికి కావచ్చు లిరికల్ బలాడ్స్ అని ఒక మాట ఉంది. సో యాక్చువల్గా లిరికల్ బలాడ్స్ అనేటువంటి ఆ యొక్క బుక్లో నుంచి ఏది కూడా లేదు, కానీ ఆ రైటర్ గురించి చెప్పేటప్పుడు ఆ రైటర్ రాసినట్టు ఒక మ్యాగ్నమ్ ఓపస్, ఒక గొప్ప పుస్తకమైనటువంటి లిరికల్ బలాడ్ గురించి రాశారు. సో ఇటువంటివి ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా మనం తెలుసుకొని ఉండాలి. ఒకటి డైరెక్ట్గా టైటిల్ అండ్ ద రైటర్స్ నేమ్, రెండవది రైటర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే మన టెక్స్ట్ బుక్లో ఇచ్చాడో ఎక్స్ట్రాగా దాంట్లో ఏదైనా సరే మనకున్న ఇన్ఫర్మేషన్ని మనం నేర్చుకోవాలి. సెకండ్ థింగ్, ఇఫ్ ద రైటర్ ఈజ్ వరల్డ్ ఫేమస్, ఇఫ్ హిజ్ రైటింగ్స్ ఆర్ వరల్డ్ ఫేమస్, అప్పుడు ఖచ్చితంగా వాటిని మనం బియాండ్ ద టెక్స్ట్ బుక్కి వెళ్ళి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి నుంచి ఉందండి. సో మనకు గీతాంజలి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఇట్స్ ఏ వరల్డ్ రినౌండ్ వన్. సో ఖచ్చితంగా అటువంటి వాటిని మనం నేర్చుకోవాలి. అబ్దుల్ కలాం గారి గురించి ఉంది, సో వారి రాసినటువంటి పుస్తకాల గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో అటువంటి వరల్డ్ ఫేమస్ రైటింగ్స్ ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆస్పిరెంట్స్ వాటిని మైండ్ చేయాల్సిందే. సో ఈ టాపిక్ వరకు వచ్చేసరికి మీకు రోట్ మెమరీ తప్ప వేరొక అవకాశం లేదు. వాటిని జాగ్రత్తగా ఏదైనా క్లూస్ సహాయంతో గుర్తుపెట్టుకొని ఎగ్జామినేషన్లో వచ్చినప్పుడు వీ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ దట్. ఓకే, అది ఫస్ట్కి సంబంధించింది. అండ్ సెకండ్, ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్. ఇందులో మనకు స్టోరీ ఉంది, ఎస్ఏ ఉంది, లెటర్ రైటింగ్ ఉంది, ఎడిటోరియల్, ప్రెసీ రైటింగ్, నోట్ మేకింగ్, ఆటోబయోగ్రఫీ అండ్ బయోగ్రఫీ. సో ఇది సెకండ్ టాపిక్ వచ్చేసరికి దిస్ ఈజ్ అన్ అండర్స్టాండింగ్ టాపిక్. వీ నీడ్ టు అండర్స్టాండ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ వేరియస్ రైటింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ మన స్టడీ స్కిల్స్ అంటాం. ఇంటర్మీడియట్లో మీకు ఆల్రెడీ వచ్చినటువంటివన్నీ కూడా ఒక స్టోరీ ఉంది, లేకపోతే ఒక ఎస్ఏ ఉంది, ఎడిటోరియల్, లెటర్ రైటింగ్, ప్రెసీ రైటింగ్, నోట్ మేకింగ్, ఆటోబయోగ్రఫీ, వీటన్నిటికీ వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఈచ్ వన్. స్టోరీకి ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, లేకపోతే ఎడిటోరియల్కి ఉండేటువంటి, ప్రెసీ రైటింగ్ ఉండేటువంటి ఫీచర్స్ ఏంటి, అలాగే దీంట్లో ఉండేటువంటి కాంపోనెంట్స్ ఏంటి, అలాగే వాటికి ఉన్నటువంటి ఒక స్పెసిఫిక్ ఫీచర్స్ ఏంటి, ఇవి మనం నేర్చుకోగలిగితే ఖచ్చితంగా ఏ రకమైనటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పటికి కూడాను వీ కెన్ ఆన్సర్ ఇట్. దాన్ని మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయగలం. ఇది మనకు అండర్స్టాండింగ్ అండ్ మెమరీ రెండు కూడా మనం ఇది ఉపయోగించారు. బట్ ఇది మాత్రం మనం మెయిన్గా బై హార్ట్ చేసి చేయాల్సినటువంటి టాపిక్. చిన్న చిన్న క్లూస్ సహాయంతో మనం వాటిని గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది మాట, రైట్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ప్రొనౌన్సియేషన్, సౌండ్స్ అండ్ యూజ్ ఆఫ్ డిక్షనరీ. సో దిస్ ఈజ్ డెఫినెట్లీ ఏ టిపికల్ టాపిక్. ఖచ్చితంగా ఇది మనకు కొంచెం కష్టపడాల్సిన విషయం. ఎందుకంటే ప్రొనౌన్సియేషన్ మీద మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో, ఫస్ట్ ఇయర్లో కొంచెం స్టార్ట్ చేస్తారు. సెకండ్ ఇయర్లో మనకు వచ్చేసరికి ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ అవుతుంది. ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ కాస్త ఆ సౌండ్స్ గురించి అంతా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కాస్త మనకు ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో కాస్త మనకు ఇదంతా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. సో
ఖచ్చితంగా ఫనెటిక్స్ అంటే ఏంటి, ఫనెటిక్ సింబల్స్ అంటే ఏంటి, ఆ 44 సింబల్స్ 20 వవల్ సౌండ్స్కి సంబంధించినటువంటివి అండ్ 44 కాన్సనెంట్ సౌండ్స్కి సంబంధించినటువంటి ఆ యొక్క సింబల్స్, వీటిని మనం నేర్చుకోవాలి. అలాగే అట్ ద సేమ్ టైం యూజ్ ఆఫ్ డిక్షనరీ యూజ్ చేసేటప్పుడు కాస్త డిక్షనరీకి ఉండేటువంటి ఆ యొక్క డిక్షనరీలో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి అంటే ఎంట్రీ వర్డ్ అని, గైడ్ వర్డ్ అని మనకి ఇలా వరుసగా వస్తాయి చూసా, ప్రొనౌన్సియేషన్ అని ఇలా. సో వీటి గురించి కాస్త ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనకు కొంచెం టిపికల్గా అనిపించేటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే సింబల్స్ అండ్ సౌండ్స్. ఇక్కడ మనం ఖచ్చితంగా ఫనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ మీద అవగాహన ఉండాలి, ఆ యొక్క 44 సింబల్స్ మీద అవగాహన ఉండాలి. ఓకే, ఒకసారి ఒక మాట చూద్దాం. సో ఈ 3 పదాలు మనం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూడిట్లో విచ్ ఈస్ ద డిఫరెంట్ వన్ అని మనం అడిగితే ఎలాగో స్పెల్లింగ్ కనిపిస్తుంది కాబట్టి మనం ఈజీగా దీన్ని బట్ అని ప్రొనౌన్స్ చేస్తాం, దీన్ని కట్ అని ప్రొనౌన్స్ చేస్తాం, దీన్ని పుట్ అని ప్రొనౌన్స్ చేస్తాం. అంటే లెటర్ ఈజ్ సేమ్ ఇన్ దీస్ 3 వర్డ్స్ బట్ సౌండ్ వచ్చేసరికి మారిపోయింది. సో స్పెల్లింగ్ని బట్టి చూడగానే మనం చేయొచ్చు. బట్ ఇదే మనకు ట్రాన్స్క్రిప్షన్ ఇచ్చారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్క్రిప్షన్, ఇక్కడికి వచ్చేసరికి ఇది బ, ఇది ఇట్, ఇది ఇక్, ఇది ఇట్, ఇది ప, తేడా వచ్చింది అక్కడ ఇచ్చి ఇదేమో స్ట్రాంగ్ ఆ, ఇది ఊ సౌండ్. సో ఈ సింబల్స్ మీద మనకు అవగాహన లేకపోతే ఒక ఇలా ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ కమిటింగ్ మిస్టేక్. సో ఈ థర్డ్ టాపిక్ వచ్చేసరికి ప్రొనౌన్సియేషన్లో ప్రతి ఆస్పిరెంట్ కూడాను సౌండ్స్ని సింబల్స్ని కాస్త ఐపీఏ అంటాం, ఏమంటే ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్, ఆ యొక్క 44 సింబల్స్ని నేర్చుకోవాలి. అవి నేర్చుకోగలిగితే చాలు, మిగిలినటువంటి ఎంత డీప్గా వెళ్ళే అవకాశం ఎక్కడ కూడా మనకు ఉండదు. ఓకేనా? అలాగే ఇంకా కొంచెం ఇన్డెప్త్గా వెళ్ళినట్లయితే ఆ యొక్క కాన్సోనెంట్ సౌండ్స్ ఉన్నాయి మనకు 24, వాటికి డిస్క్రిప్షన్ ఉంది అండ్ దాని గురించి కొంచెం డెప్త్గా వెళ్తే అడిగే అవకాశం ఉంది. ఓకే, అండ్ మా వీడియోస్లో మీకు ఆ డిస్క్రిప్షన్ కూడా మీకు అవైలబుల్గా ఉంది, దయచేసి దాన్ని చూడొచ్చు. అండ్ యూజ్ ఆఫ్ డిక్షనరీ యూజ్ చేసేటప్పుడు మనకు ఏ పదం ఏ గైడ్ వర్డ్స్లో దొరుకుతుంది అనేటువంటిది కావచ్చు, లేకపోతే ఏ పదాన్ని మనము ఏ ఫంక్షన్గా వాడతాం అనేటువంటిది కానీ మనకు క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం కాస్త మనకు ఉంది. ఓకేనా? రైట్. సో ఇది కంపేర్ విత్ దీస్ ఫస్ట్ 2 టాపిక్స్. మూడవది లిటిల్ బిట్ టఫ్. వీ హ్యావ్ టు take a lot of concentration, we have to put a lot of concentration on this particular topic. And come to the 4th one, parts of speech, tenses, types of sentences, articles and preposition. Actually ఈ 4 టాపిక్స్ కూడాను totally related to English grammar, that to basic English grammar, fundamental English grammar. Okay, పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో మనకు అవగాహన లేకుండా ఉండదు, ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాల్సిందే. అండ్ టెన్సెస్ ఓకే, అండ్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే మళ్ళీ మనం ఒకదానికి కన్ఫైన్ కాకూడదండి. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో మనకు 2 రకాల సెంటెన్సెస్ ఉన్నాయి. మనకు ఆ క్లాసిఫికేషన్ని కాస్త రెండింటిని బేస్ చేసుకొని చేయడం జరిగింది. ఒకటేమో ఫంక్షనల్ క్లాసిఫికేషన్, ఇంకోటేమో స్ట్రక్చరల్ క్లాసిఫికేషన్. సెంటెన్సెస్ అనగానే మనం ఎప్పుడు కూడా అసెర్టివ్ సెంటెన్స్ అని, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని, ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఆప్టేటివ్ సెంటెన్స్ అని చెప్పేస్తూ ఉంటాం. సో ఎస్, అవి ఒక భాగం అయితే అవన్నీ కూడాను ఫంక్షనల్ క్లాసిఫికేషన్ కింద వస్తాయి. అవి చేసే పనిని బట్టి, వాక్యం చేసే పనిని బట్టి వాక్యాలు మనకు అందులో కాస్త అసెర్టివ్ అని, ఇంట్రాగేటివ్ అని, ఇంపరేటివ్ అని ఇలా డివైడ్ చేస్తాం. బట్ స్ట్రక్చరల్ బేస్డ్ ఉన్నాయండి. సో ఒక వాక్యము ఏ స్ట్రక్చర్ అని మనం చెప్తున్నాం కదా, సబార్డినేట్ క్లాజ్ అని, మెయిన్ క్లాజ్ అని. మీరు
విన్నారు కదా. సో వాటిని బేస్ చేసుకుని ఒక మెయిన్ క్లాస్, ఒక సబార్డినేట్ క్లాస్, దాన్ని కలిపేటువంటి లింకర్స్ ఏవైతే ఉన్నాయో కోఆర్డినేటింగ్ కంజంక్షన్, సబార్డినేటింగ్ కంజంక్షన్, వాటిని బేస్ చేసుకొని స్ట్రక్చర్ని బేస్ చేసుకుని మళ్ళీ మనకు సింపుల్ సెంటెన్స్ అని, కాంపౌండ్ సెంటెన్స్ అని, కాంప్లెక్స్ సెంటెన్స్ ఇట్లా ఉన్నాయి. సో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ సరిగానే మనం కేవలం దీనికే ఒకదానికే మనము కన్ఫైన్ కాకూడదు అనేటువంటిది దిస్ ఇస్ మై సిన్సియర్ వార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, సో రెండు రకాలైనటువంటి సెంటెన్స్ ఉన్నాయి టైప్స్ మనకు: ఫంక్షనల్ క్లాసిఫికేషన్, స్ట్రక్చరల్ క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్, అండ్ ఆర్టికల్స్ అండ్ ప్రపోజిషన్స్. ఆర్టికల్స్ మూడే ఉన్నప్పటికీ కూడా ముప్పు తిప్పలు పెట్టేటువంటి టాపిక్ అది కాస్త. సో రూల్ బౌండెడ్, సో ఖచ్చితంగా ఏని ఎక్కడ మనం యూజ్ చేస్తాము రూల్స్ ఉన్నాయి, యాన్ ఎక్కడ యూజ్ చేస్తామో రూల్స్ ఉన్నాయి, ఏ యాన్ ఎక్కడ యూజ్ చేయకూడదో ఉన్నాయి, అలాగే డిఫరెంట్ ఆర్టికల్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ ఒమిట్ చేయాలి, దీనికి సంబంధించిన రూల్స్ ఉన్నాయి. సో రూల్ బౌండెడ్ ఆర్టికల్స్ మనకు ఖచ్చితంగా జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ప్రపోజిషన్స్ ఆల్సో గమనించాలి. యాక్చువల్లీ ప్రపోజిషన్స్ అనేటువంటిది కాస్త ఇట్స్ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, వర్బ్, యాడ్వర్బ్, ప్రపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ ఉన్నాయి. సో ప్రపోజిషన్స్ అందులో భాగమే, బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. ప్రపోజిషన్ ప్రత్యేకతదే వన్ ఆఫ్ ద టిపికల్ టాపిక్స్ ఇన్ గ్రామర్. చాలా కష్టంగా అనిపించేటువంటిది. ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ వీ ఫైండ్ డిఫికల్ట్ టు ఆన్సర్ వెన్ డీలింగ్ విత్ ప్రపోజిషన్స్. కనుక దీన్ని సపరేట్గా చేశారు. సో దీన్ని ఖచ్చితంగా ప్రత్యేకంగా మనసు పెట్టి నేర్చుకోవాల్సినటువంటి టాపిక్. సో ఇవి మనకున్నటువంటి 7 టాపిక్స్ ఫర్ ఎస్జిటి ఎగ్జామినేషన్. నేను చెప్పే మాట ఏంటంటే ఈ 4, 5, 6, 7 ఈ 4 టోటల్లీ రిలేటెడ్ టు గ్రామర్ అయితే, ఇవి ఫస్ట్ వచ్చేసరికి కేవలము మనము మైండ్ మెమరీ ద్వారా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆస్పెక్ట్. అండ్ సెకండ్ ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ మన యొక్క అండర్స్టాండింగ్కి సంబంధించినటువంటిది. అలాగే ప్రొనౌన్సియేషన్ గ్రామర్కి సంబంధించినటువంటిది కాదు, ఇట్స్ ఎ స్పెషల్ ఫొనెటిక్స్ కాస్త ప్రొనౌన్సియేషన్ సంబంధించింది కాబట్టి ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ అండ్ డిఫికల్ట్. కానీ సింపుల్గా మనము సింబల్స్ నేర్చుకున్నట్లయితే, సింబల్స్ పట్ల కొంత అవగాహన ఉన్నట్లయితే, అండ్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్ దట్ అపియర్స్ ఫ్రమ్ దిస్ topic. Okay, so this is the syllabus for SGT English. Misconception about confining to the prescribed syllabus. ఈ మధ్య కాలంలో చాలామంది మాక్ టెస్టులు రాసేటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే మోడల్ పేపర్స్కి ఆన్సర్ చేసేటువంటి పిల్లలు కావచ్చు, మీలో చాలామంది రైజ్ చేసిన ఒక డౌట్ ఏంటంటే, ఈ క్వశ్చన్ సిలబస్లో లేదు కదండి, ఎలా ఇచ్చారు? ఇంగ్లీష్లో ఈ పర్టిక్యులర్ క్వశ్చన్ వచ్చేసరికి పలానా టాపిక్ సంబంధించింది కదా, ఆ టాపిక్ మనకు సిలబస్లో లేదు కదా, ఇచ్చిన సిలబస్లో ఇది తప్పు కదా అని మాట్లాడుతున్నారు. సో అటువంటిది చాలామందికి కన్ఫైన్ కావాలి సిలబస్కే, ఇందులో లేదు, సిలబస్ని బియాండ్ ద సిలబస్ వెళ్ళిపోయారు అనే ఒక అలిగేషన్ని కాస్త రేస్ చేస్తూ ఉన్నారు. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు తెలియజేస్తాను. ఈ ఎగ్జాంపుల్ చూడండి. పిక్ అవుట్ ద గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్సెస్ ఫ్రమ్ బిలో 4 వాక్యాలు ఇచ్చారు. ఆ 4 వాక్యాలలో కాస్త ఏవి గ్రామాటికల్లీ ఇన్కరెక్టో వాటిని పిక్అవుట్ చేయమని చెప్పారు. సో ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడాను 8th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ హనీ డ్యూ అనేటువంటి టెక్స్ట్ బుక్లో నుంచి జోడీ విత్ ద ఫాన్ అనే ఒక పాఠం ఉంది, అలాగే ఏ విజిట్ టు క్యాంబ్రిడ్జ్ అనేటువంటి పాఠం ఉంది. వీటిలో నుంచి కాస్త తీసుకున్నటువంటి విషయం. ఫస్ట్ వన్, పెన్నీ ఆస్క్డ్ జోడీ ఇఫ్ హీ వుడ్ బీ బ్యాక్ బిఫోర్ డిన్నర్. ఐ రిపీట్, పెన్నీ ఆస్క్డ్ జోడీ ఇఫ్ హీ వుడ్ బీ బ్యాక్ బిఫోర్ డిన్నర్. అది కరెక్టా కాదనే దానికంటే ముందుగా నా ప్రశ్న ఏంటంటే, ఇది మనకి ప్రిస్క్రైబ్ చేసినటువంటి సిలబస్లో ఏ టాపిక్కి సంబంధించిందో ఒకసారి ఆలోచించండి. ఓకే. అండ్ సెకండ్ వన్, బి, he arrived lately as usual even the chief guest came earlier than he did. ఇది కూడాను సేమ్ అదే వర్కింగ్ విత్ ద లాంగ్వేజ్ నుంచి కాస్త ఆ యొక్క జోడి విత్ ద ఫాన్లో తీసుకున్నటువంటిదండి. సి, ద బటర్ఫ్లైస్ ఆర్ కలర్ఫుల్ ఇనఫ్ టు గెట్ నోటీస్డ్. ఇది కూడాను రస్కిన్ బాండ్గా రాసినటువంటి అదే టెక్స్ట్ బుక్లో నుంచి. డి, 60 visitors has been washed away in tsunami.
సో ఈ సునామీ అనే పాఠం ఉంది సెకండ్ లెసన్ కాస్త 8th క్లాస్లో. అది ఈ 4 2 గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్. అవి ఏంటో ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. ఓకే, ఫస్ట్ ఆన్సర్స్ చూద్దాం. నేను డీకి వచ్చాను. 60 visitors has been washed away in tsunami. ఇది కరెక్టా రాంగా అంటే బేసిక్ గ్రామర్ తెలిసినటువంటి ఎవరికైనా సరే అర్థమైపోతుంది. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చి 60 visitors అన్నాడు, దాని పక్కన ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ తీసుకుంటే హ్యాజ్ అని ఇచ్చాడు. సో ఇదేమో ప్లూరల్ సబ్జెక్ట్, ఇదేమో సింగులర్ వర్బ్, కాబట్టి ఇది రాంగ్. దిస్ ఈజ్ అ రాంగ్ స్టేట్మెంట్, గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్. ఇప్పుడు నా మాట ఏంటంటే ఇది వచ్చేసరికి గ్రామర్లో ఏ టాపిక్ కింద వస్తుందండి? 60 మంది యాత్రికులు కొట్టుకుపోయారు సునామీలో. 60 మంది యాత్రికులు కొట్టుకుపోయారు. ఇది ఏ గ్రామాటికల్ టాపిక్ మీకు అర్థమవుతుంది. ఇది యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్కి సంబంధించినటువంటిది. అండ్ దిస్ సెంటెన్స్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఈ వాక్యం మనకు ప్యాసివ్ వాయిస్లో కాస్త ఉంది. సో మై క్వశ్చన్ ఈస్, ఇది సిలబస్ లేదని చెప్తాం మనం. కెన్ వి సే, కెన్ వి రేజ్ ఎనీ అలిగేషన్? చెప్పండి, చెప్పగలమా? లేదు. అలాగే ఏ చూడండి ఒకసారి. పెన్నీ ఆస్క్డ్ జోడీ ఇఫ్ హీ వుడ్ బీ బ్యాక్ బిఫోర్ డిన్నర్. ఇది ఏ గ్రామాటికల్ టాపిక్ మీకు అర్థమవుతుంది? ఇఫ్ ఇలా రిపోర్టింగ్ వెర్బ్ ఉంది, ఒక కంజంక్షన్ కాస్త ఉంది. ఇది స్పీచ్కి సంబంధించినటువంటి ప్రశ్న ఇది కాస్త. సో ఇది స్పీచ్ ఉంది, ఒకటేమో వాయిస్ ఉంది. ఇవి సిలబస్లో లేవని మనం చెప్పగలమండి? ఒకసారి ఆలోచించండి. స్పీచ్ కానీ వాయిస్ కానీ ఇవన్నీ కూడాను టెన్స్ బేస్డ్ కాదా? ఇవన్నీ కూడాను టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కాదా? ఆ పైన ఇచ్చినటువంటి ఆ రెండు. ఇది చూస్తేనేమో హెల్పింగ్ వర్బ్ ఇంట్రాగేటివ్ కదా, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కదా. అండ్ ఇది చూస్తేనేమో అసర్టివ్ సెంటెన్స్ కదా, టైప్స్ ఆఫ్ సెంటెన్స్ల కింద ఉన్నాయి కదా. ఇది టెన్స్కి సంబంధించిందే కదా. సో కేవలము ఒక క్వశ్చన్ వాయిస్లో నుంచి వచ్చే ఇచ్చారని చెప్పి, ఒక క్వశ్చన్ కాస్త స్పీచ్ నుంచి ఇచ్చారని చెప్పేసి మనము ఇది కాదు అని అన్నెసరీగా అలిగేషన్ చేయడం అనవసరం. ఎందుకంటే వాయిస్ కానీ స్పీచ్ కానీ ఇవన్నీ కూడాను ఇచ్చినటువంటి ఆ గ్రామర్ టాపిక్లో నుంచి తీసుకున్నటువంటి కొత్తవేమీ కాదు అక్కడ. సో ఇది మనం అలిగేషన్ చేయడానికి లేదండి, ఖచ్చితంగా ఇది కన్ఫైన్ కాదు. ఇది ఎగ్జాక్ట్గా ఇచ్చిన సిలబస్లో నుంచే ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి విషయం. ఇకపోతే బి, హీ అరైవ్డ్ లేట్లీ యాజ్ యూజువల్ ఈవెన్ ద చీఫ్ గెస్ట్ కేమ్ ఎర్లియర్ దాన్ హీ డిడ్. నార్మల్ సెంటెన్స్. ద బటర్ఫ్లైస్ ఆర్ కలర్ఫుల్ ఇనఫ్ టు గెట్ నోటీస్. రైట్, ఆన్సర్కి వద్దామండి. ఇందులో ఏమేమి సెంటెన్సెస్ ఇన్కరెక్ట్గా ఉన్నాయి ఆల్ ఓవర్ మనం చెప్పేసుకున్నాం. 60 visitors అని ఉంది, బట్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ చూస్తే హ్యాజ్ అని ఉంది. లెక్క ప్రకారం అయితే హ్యావ్ అని ఉండాలి, ప్లూరల్ వర్బ్ కాస్త ఉండాలి. సో డి తప్పు. ఓకే, డి తప్పు. ఇకపోతే ఫస్ట్ ఏ చూద్దాం. పెన్నీ ఆస్క్డ్ జోడీ ఇఫ్ హీ వుడ్ బీ బ్యాక్ బిఫోర్ డిన్నర్. ఇఫ్ కానీ వెదర్ కానీ కంజంక్షన్గా వాడారు అంటే ఖచ్చితంగా అది హెల్పింగ్ వర్బ్ ఇంట్రాగేటివ్ డైరెక్ట్ స్పీచ్. దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చినప్పుడు కాస్త ఇఫ్ కానీ వెదర్ కానీ యూజ్ చేస్తాము. సబ్జెక్ట్ విల్ కాస్త వుడ్గా మారుతుంది. అంటే విల్ యూ బీ బ్యాక్ బిఫోర్ డిన్నర్ అని క్వశ్చన్లో ఉంది కాబట్టి దాన్ని కాస్త ఇఫ్ హీ వుడ్ బీ బ్యాక్ బిఫోర్ డిన్నర్ కాస్త ఇచ్చాడు. సో దిస్ ఈజ్ గ్రామాటికల్లీ కరెక్ట్. ఇక సి చూద్దాం. ద బటర్ఫ్లైస్ ఆర్ కలర్ఫుల్ ఇనఫ్ టు గెట్ నోటీస్. గుర్తించబడేంతటి కలర్ఫుల్గా ఆ యొక్క బటర్ఫ్లైస్ ఉన్నాయి. సబ్జెక్ట్ ప్లూరల్, వెర్బ్ ప్లూరల్. కలర్ఫుల్ ఇనఫ్, కలర్ఫుల్ ఇనఫ్. దిస్ ఈజ్ ఆల్సో గ్రామాటికల్ కరెక్ట్. నేను ఇక్కడ ఈ పాయింట్కి వస్తున్నానండి. కలర్ఫుల్ ఇనఫ్. ఇనఫ్ అనేటువంటి మాట మనకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకు ఉంది. సెకండ్ లెసన్లో కాస్త ఇనఫ్ అనేటువంటి దాన్ని మనము యాడ్జెక్టివ్గాను వాడతాము, అలాగే యాడ్వర్బ్గా కూడా వాడతాం. ఇనఫ్ అనేటువంటి దాన్ని మనము యాడ్జెక్టివ్గాను వాడతాము, యాడ్వర్బ్గాను వాడతాం. ఈ రెండు యూస్ చేస్తే వాడుకున్నాయి. ఓకే, ఇప్పుడు ఈ వాక్యంలో నా ప్రశ్న, ఇనఫ్ అనేటువంటిది యాడ్జెక్టివ్గా వాడబడిందా లేకపోతే యాడ్వర్బ్గా వాడబడిందా? ఓకే రైట్. చిన్న క్లూ ఏం లేదు. ఇనఫ్ తరువాత నౌన్ ఫామ్ ఉంటే, ఇనఫ్ తర్వాత
నౌన్ ఫామ్ ఉంటే దెన్ దట్ ఇనఫ్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్. ఓకే, ఇనఫ్ నౌన్కి ముందు ఉండేటువంటి ఇనఫ్ యాడ్జెక్టివ్ అవుతుంది. ఇలా ఇనఫ్ తర్వాత నౌన్ లేకపోతే అది ఖచ్చితంగా యాడ్వర్బ్ అవుతుంది. మరి ఇక్కడ చూద్దాం, ఇనఫ్ తర్వాత ఏముంది? టు గెట్, టు అనే ప్రపోజిషన్ ఉంది. ఇనఫ్కి ముందు కలర్ఫుల్ అనేటువంటి యాడ్జెక్టివ్ ఉంది. చాలాసార్లు చెప్పుకున్నాం ఇంగ్లీష్లో ఎనీ వర్డ్ దట్ ఎండ్స్ విత్ FUL అది మనకు యాడ్జెక్టివ్ అవుతుంది. సో కలర్ఫుల్ ఇనఫ్, సో ఇక్కడ ఇనఫ్ కాస్త యాడ్జెక్టివ్ అవుతుంది. యాడ్వర్బ్ అవుతుంది. యాడ్వర్బ్ అవుతుంది. సో కలర్ఫుల్ ఇనఫ్ ఇస్ గ్రామాటికల్లీ కరెక్ట్. ఇక మిగిలిపోయినటువంటి సెంటెన్స్ బి హీ అరైవ్డ్ లేట్లీ యాజ్ యూజువల్ ఈవెన్ ద చీఫ్ గెస్ట్ కేమ్ ఎర్లియర్ దాన్ హీ డిడ్. అతడు ఎప్పుడుట్లాగానే లేటుగా వచ్చాడు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశము. కానీ ఇక్కడ ఉపయోగించిన పదం లేట్లీ ఉపయోగించాడు. లేట్లీ అనేటువంటిది చూడడానికి మనకు ఫంక్షనల్గా ఆ యొక్క వాక్యంలో ఫిట్ అనేది కనిపిస్తోంది. అతను వచ్చాడు, ఎలా వచ్చాడు? లేటుగా వచ్చాడు అని అనుకున్నాం. సో జనరల్గా వచ్చాడు వెర్బ్ కాబట్టి ఎలా వచ్చాడు? లేటుగా వచ్చాడు కాబట్టి లేటుగా అనేటువంటిది మనకు యాడ్వర్బ్. సహజంగా ఎక్కువ యాడ్వర్బ్స్ అన్నీ కూడా ఎల్వైతో ఎండ్ అవుతాయి కాబట్టి ఇది కరెక్ట్ అని మనం అనుకుంటున్నాము. బట్ లేట్లీ అనేటువంటిది ఇక్కడ రాంగ్. ఓకే, లేట్లీ యాడ్వర్బేనండి, లేట్లీ యాడ్వర్బే. కానీ ఈ కాంటెక్స్ట్లో అది తప్పు. ఆలస్యంగా అనే అర్థంతో మనము లేట్లీ అనే పదాన్ని అస్సలు ఉపయోగించకూడదు. సో ఒకే పదము లేట్, ఆ లేట్ అనేటువంటి పదమే మనకు యాడ్జెక్టివ్గాను యాడ్వర్బ్గాను పనిచేస్తుంది. లేట్ అనేటువంటి ఇదే పదము యాడ్జెక్టివ్గాను పనిచేస్తుంది, యాడ్వర్బ్గాను పనిచేస్తుంది. లేట్ అంటే ఆలస్యముగా, ఆలస్యమై ఉన్న అనే యాడ్జెక్టివ్, ఆలస్యముగా అనేటువంటి యాడ్వర్బ్. సో ఇక్కడ మనం రీప్లేస్ చేసినటువంటి మాట LATE, లేట్. హీ అరైవ్డ్ లేట్ యాజ్ యూజువల్. హీఈస్ ఎ లేట్ కమ్మర్. హీఈస్ ఎ లేట్ కమ్మర్. ఓకే, లేట్ కమ్మర్ మనం చెప్తూ ఉంటాం కదా. సో లేట్ కమ్మర్ అంటూ ఉంటాం, ఆలస్యంగా వచ్చినటువంటి వ్యక్తి. ఇట్స్ నౌన్ ఫామ్, నౌన్కి ముందున్నటువంటి యాడ్జెక్టివ్. సో లేట్ని మనము యాడ్జెక్టివ్గాను యూజ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం యాడ్వర్బ్గాను యూజ్ చేయొచ్చు. లేట్లీ అనేది ఇక్కడ తప్పు. మరి లేట్లీ అంటే అర్థం ఏంటండి? లేట్లీ అంటే అర్థం ఏంటయ్యా అంటే రీసెంట్లీ అర్థం అండి. లేట్లీ అంటే అర్థము రీసెంట్లీ, ఈ మధ్య కాలంలో. హాఫ్ లేట్ అన్నమాట ఉంది. లేట్లీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ లేట్. హాఫ్ లేట్ ఈ మధ్య కాలంలో అర్థం వస్తుంది. అది కూడా యాడ్వర్బే. అంతే తప్ప లేట్లీ అంటే ఆలస్యముగా అనేటువంటి అర్థము రాదు. సో బి కూడా తప్పే. కనుక రాంగ్ స్టేట్మెంట్స్ బి అండ్ డి. సో ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. బి అండ్ డి. ఏం తప్పు ఇక్కడ? లేట్లీ ఉండకూడదు, లేట్ ఉండాలి. LY అనేది యాడ్వర్బ్ మనం రాంగ్గా అజ్యూమ్ చేసుకుంటున్నాము. లేట్లీ యాడ్వర్బే కానీ ఆలస్యముగా అని అర్థం రాదు, కనుక ఇక్కడ లేట్ అని ఉండాలి. ఇక డీలో 60 విజిటర్స్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి వెర్బ్ కూడా ప్లూరల్గా ఉండాలి మనకి కాస్త. ఓకేనా, రైట్. ఈ మాట చెప్పిన ఉద్దేశం ఏంటంటే కొన్ని టాపిక్స్ సిలబస్లో లేవు, వాటిని ఇస్తున్నారు అని కొంతమంది కాస్త రైస్ చేస్తున్నారు. దట్ ఈజ్ రాంగ్. ఇవన్నీ కూడా మనకు టెన్సెస్లోకి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్తో ఇంటర్ట్వైన్ అయినటువంటి అంశాలు, ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు అని ప్రతి ఒక్క ఆస్పిరెంట్కు గుర్తుపెట్టుకోవాలి. అండ్ వన్ మోర్ క్వశ్చన్. చూస్ ద వర్డ్ విచ్ ఈజ్ నాట్ అన్ యాడ్వర్బ్ ఇన్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్. 4 ఆప్షన్స్ ఇచ్చాము. ఆ 4 పదాలలో కూడాను ఒక వర్డ్ యాడ్వర్బ్ కాదు. అది ఏంటో కనుక్కోమంటున్నారు. బ్యాడ్లీ, క్విక్లీ, మ్యాన్లీ, ఫ్లూయెంట్లీ. సో జనరల్గా మనకున్నటువంటి అజంప్షన్ ఏంటంటే ఇంగ్లీష్లో ఏదైనా సరే ఒక పదం కాస్త LYతో ఎండ్ అయింది అంటే అది ఒక యాడ్వర్బ్ అని ఇన్ జనరల్గా మనకు చిన్నప్పటి నుంచి కూడాను
మాకు చిన్నప్పటి నుంచి కూడాను చెప్పేటువంటి టీచర్స్ చెప్తున్నటువంటి మాటే. సో ప్రైమరీగా ఆ మాట చెప్తారు. ఓకే, బట్ ఆల్ ద వర్డ్స్ దట్ ఎండ్ విత్ ly ఆర్ నాట్ adverbs. lyతో ఎండ్ అయ్యేటువంటి అన్ని పదాలు కూడాను adverbs కాదు. ఓకే, సో కొన్ని పదాలు lyతో ఎండ్ అయినప్పటికి కూడాను అవి adverbsగా మనం ఉపయోగించే వాటిని కాస్త చూద్దాం. బ్యాడ్లీ చాలా, తీవ్రముగా. క్విక్లీ త్వరగా. మ్యాన్లీ మ్యాన్ అంటే ఇక్కడ అర్థం కాస్త మగవాడు అని అర్థం. సో మగవానిగా అని అర్థం. ఫ్లూయెంట్లీ చాలా ధారాళంగానే కాస్త అర్థం వస్తుంది. సో మనం చూస్తే ఈ పదాలని కాస్త బ్యాడ్లీ మనం ఫ్రీక్వెంట్గా వినేటువంటి ఒక మాట ఉంటుందండి. యాక్సిడెంట్స్లో వింటూ ఉంటాం మనం కాస్త. హీ వాజ్ badly injured. He was badly injured. అతను చాలా తీవ్రముగా గాయపడ్డారు. సో he was injured. గాయపడ్డారు. హౌ, ఎలా గాయపడ్డారు? చాలా ఎక్కువగా గాయపడ్డారు. సో చాలా ఎక్కువగా గాయపడ్డారు. సో గాయపడ్డం వెర్బ్ అయితే చాలా ఎక్కువగా అనే వెంజూడ్ అనేటువంటి ఆ యొక్క వర్బ్ని ఇంకా ఎక్కువ చేసి చెప్పేటువంటి మాట కాబట్టి దిస్ ఈజ్ యాన్ adverb, badly. ఓకే, అలాగే క్విక్లీ త్వరగా. ఫర్ ఎగ్జాంపుల్ షీ ran quickly. ఆమె చాలా త్వరగా పరిగెత్తింది. ran verb పరిగెత్తింది. హౌ డిడ్ షీ రన్? క్విక్లీ వేగంగా పరిగెత్తింది. దిస్ ఇస్ an adverb. దీన్ని ఎక్కడ కూడా adjective కూడా అవకాశం లేదు. అండ్ నాలుగవది ఫ్లూయెంట్లీ. సో ఫ్లూయెన్సీ అనేటువంటి ఆ యొక్క మాట ఫ్లూయెంట్లీ. ఓకే, సో హీ స్పోక్ లేకపోతే షీ స్పోక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. సో అర్థమైపోయింది. lyతో ఎండ్ అయిన ఈ పదం. ఆమె ఇంగ్లీష్ మాట్లాడింది. ఎలా మాట్లాడింది? ఫ్లూయెంట్గా ఆవిడ మాట్లాడారు. సో దిస్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ యాన్ adverb. ఇక మిగిలిపోయినటువంటి మాట మనకు మైన్లీ అనేటువంటి మాట మిగిలిపోయిందండి. సో సారీ మ్యాన్లీ అనే మాట మిగిలిపోయింది. జాగ్రత్తగా గమనించండి. మ్యాన్లీ అంటే ఆ మాట కాస్త మగవాళ్ళకు సంబంధించింది. ఇంకా కొంచెం మనము కొనటేటివ్ మీనింగ్స్ తీసుకున్నట్లయితే కరేజియస్ అని, ధైర్యంగా ఉంటాడని, కాస్త కొంచెం అగ్రెసివ్గా ఉంటాడనే అనే అర్థం కాదు. ధైర్యంగా ఉంటాడు, కొంచెం గంభీరంగా ఉంటాడు, లేకపోతే కొంచెం కోపంగా ఉంటాడు, ఇవి అర్థాలు వస్తాయి. చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను. షీ హ్యాస్ manly features. She has manly features. అది ఫిజికల్ ఫీచర్ కావచ్చు, లేకపోతే మెంటల్ ఫీచర్, లక్షణాలు. ఆమె లక్షణాలను కలిగి ఉంది. ఏ లక్షణాలు? నౌన్ ఫామ్. ఎటువంటి లక్షణాలు? మ్యాన్లీ. ఏమండి, ఒక మగవాళ్ళకి ఎప్పుడు బాగా ధైర్యంగా ఉంటుంది ఆ అమ్మాయి కాస్త. సో దేనికి భయపడదు. ఒక మగవాడికి ఉన్న ధైర్యం అమ్మాయికి ఉందంటే చూస్తుంది. అలాగే దేనికైనా తెగింపు కాస్త ఉంటుంది ఆ అమ్మాయి. సహజంగా అమ్మాయిలు అంటే దే ఆర్ వెరీ సబ్మిసివ్. అణిగి ఉంటారు, లేదా భయపడుతూ ఉంటారు అంటే అట్లా అనిపిస్తుంది. బట్ ఈ పర్టికులర్ అమ్మాయి విషయంకి వచ్చేసరికి షీ ఈజ్ మ్యాన్లీ. కొంచెం ధైర్యంగా, బోల్డ్గా, మనిషి కాస్త ప్రతిదానికి మగవాళ్ళకి ముందుకెళ్ళిపోద్ది అనమాట. అలాగా. సో మ్యాన్లీ ఇది lyతో ఎండ్ అయినప్పటికీ కూడాను దీన్ని మనము యాడ్వర్బ్గా ఉపయోగించము. lyతో ఎండ్ అయినటువంటి ఈ యొక్క మ్యాన్లీ అనే పదము ఇట్ ఈస్ ఆల్వేస్ యూజ్డ్ యాజ్ యాన్ అడ్జెక్టివ్. కాబట్టి ఇచ్చినటువంటి 4 వాటిల్లో కాస్త మ్యాన్లీ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ అన్ adverb, దిస్ ఈజ్ అన్ adjective. సో ద ఆన్సర్ ఈస్ మ్యాన్లీ. ఓకే, let us see one more question. Choose the word that is not an adjective in the following options. ఈ కింద ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో
ఒకటి యాడ్జెక్టివ్ కాదు, ఏమిటి అది? ఓకే, నాట్ అన్ యాడ్జెక్టివ్. ఓకేనా? సో గమనించండి, ఇందాక మనం చెప్పుకున్నాం జనరల్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం డీల్ చేసేటప్పుడు కాస్త ఎల్వైతో ఎండ్ అయ్యేటువంటివన్నీ మోస్ట్లీ యాడ్వర్బ్స్ అని మనం జనరల్గా చెప్పుకుంటాం. బట్ అన్ని పదాలు ఎల్వైతో ఎండ్ అయ్యేటువంటివి యాడ్వర్బ్స్ కాదు. కొన్ని పదాలు ఎల్వైతో ఎండ్ అయినప్పటికీ కూడాను అవి యాడ్జెక్టివ్గా వర్క్ చేస్తారని ముందు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో కాస్త. సో ఈ 4 వర్డ్స్ కూడాను ఎల్వైతో ఎండ్ అయ్యాయి. 4 కూడాను ఎల్వైతో ఎండ్ అయ్యాయి. బట్ ఇందులో మాత్రము ఒక పదము యాడ్జెక్టివ్ కాదు, అంటే అది వేరే. ఇంకేముంటుంది? ఎల్వైతో యాడ్వర్బ్ ఉంటుంది. ఓకేనా? చూద్దాం. హోమ్లీ, బాగా వెల్ అక్వైంటెడ్ వర్డ్ హోమ్లీ. చేసి చూస్తుంటారు. హోమ్లీ అట్మాస్ఫియర్, హోమ్లీ మీల్స్ అనే మాట మనం వింటూ ఉంటాం. హోమ్లీ మీల్స్ అనే మాట కాస్త అంటే అర్థమైంది. హోటల్లోకి వెళ్ళిన తర్వాత హోమ్లీ మీల్స్ అంటే ఇంట్లో ఎలాగైతే వండినట్లుగా ఉంటుందో అలాగా ఆహారం ఉంటుంది. దాన్ని వడ్డించేటువంటి ఆ యొక్క సర్వెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ప్రేమగా వడ్డిస్తారు. ఓకేనా? సో హోమ్లీ ఎల్వైతో ఎండ్ అయినప్పటికీ కూడాను ఇది హోమ్లీ మీల్స్, నౌన్ ఫామ్, నౌన్కి ముందున్నటువంటి మాట. హోమ్లీ మీల్స్, హోమ్లీ అట్మాస్ఫియర్, హోమ్లీ అట్మాస్ఫియర్. చూస్తే ఇల్లు చూసినట్లుగా సొంత ఇంట్లో ఉన్నట్టుగానే ఉంది, అంత ఆప్యాయత, అంత అఫెక్షన్ ఉన్నాయి, అటువంటి మాటలకు. సో హోమ్లీ అనేది ఇట్ ఈజ్ ఆల్వేస్ an adjective, always an adjective. And second, timely, timely. ఈ మాట చాలాసేపు విన్నాం. టైమ్లీ హెల్ప్ అంటాం. టైమ్లీ హెల్ప్ చాలాసార్లు ఈ మాట మనకు సినిమాల్లో కూడా వింటూ ఉంటాం. టైమ్లీ హెల్ప్, టైమ్లీ హెల్పర్ అనే మాట కాస్త. సో సమయానికి చేసే సహాయం, సమయానికి సహాయం చేసేటువంటి వ్యక్తి, అందుబాటులో ఉండే వ్యక్తి, మన దగ్గర మన కోసం వచ్చే వ్యక్తి అనమాట. సో ఎల్వైతో ఎండ్ అయినప్పటికి కూడాను టైమ్లీ అనేటువంటి పదం ఇట్ ఈస్ ఆల్వేస్ అన్ యాడ్జెక్టివ్. ఇకపోతే ఫ్రెండ్లీ, ఫ్రెండ్లీ, హీఈస్ ఫ్రెండ్లీ మనం ఉపయోగించే మాట. హీఈస్ ఫ్రెండ్లీ, షీఈస్ ఫ్రెండ్లీ, దే ఆర్ ఫ్రెండ్లీ, అవర్ నైబర్స్ ఆర్ ఫ్రెండ్లీ, అవర్ నైబర్స్ ఆర్ ఫ్రెండ్లీ. సో ఒక మాట రాస్తాను. షీ ఈజ్ సో ఎల్వైతో ఎండ్ అయినా కూడా ఇది ఒక యాడ్జెక్టివ్. ఓకే, ఈ 2 ఎగ్జాంపుల్స్కి దీనికి మధ్య చిన్న తేడా ఉంది, గమనించండి. దీని గురించి మళ్ళీ మాట్లాడతాను, నెక్స్ట్ స్లైడ్లో మాట్లాడతాను. ఓకే, సో ఇక్కడ టైమ్లీ, హోమ్లీ, ఫ్రెండ్లీ 3 పదాలు రాశాను. అండ్ ఈ 3 కూడాను యాడ్జెక్టివ్స్ అని చెప్తున్నాను. కాకపోతే ఇక్కడ ఈ 2 యాడ్జెక్టివ్స్ కూడాను అవి ఏ నౌన్ గురించి చెప్తున్నాయో ఆ నౌన్కు ముందు ఉన్నాయి ఈ 2 చోట్ల. బట్ ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్లీ అనేటువంటిది దాని తర్వాత ఎటువంటి నౌన్ ఫామ్ కూడాను లేదు. ఇది బీ ఫామ్ తర్వాత ఈ మాట ఉంది. ఓకే, దీని నుంచి మళ్ళీ నెక్స్ట్ స్లైడ్లో మనం డీల్ చేద్దాం. ఇక చిన్న క్లూ ఏంటంటే బీ ఫామ్ తర్వాత ఉన్నటువంటి, బీ ఫామ్స్ అంటే ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, బీన్, బీయింగ్, వీటిని బీ ఫామ్స్ అంటాం. వీటి తర్వాత ఉండేటువంటి పదం ఏమండి, ఈ బీ ఫామ్స్ తర్వాత ఉండేటువంటి పదం ఎల్వై అనే అక్షరాలతో సఫిక్స్తో ఎండ్ అయితే దట్ ఈస్ కంపల్సరీలీ అన్ యాడ్జెక్టివ్. ఓకే, ఖచ్చితంగా బీ ఫామ్ తర్వాత ఉండేటువంటి పదం ఎల్వైతో ఎండ్ అయితే అది ఖచ్చితంగా యాడ్జెక్టివ్, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, సో 3 కూడా యాడ్జెక్టివ్స్. ఇక మిగిలిపోయినటువంటి పదం కాస్త గ్రేట్లీ. సో గ్రేట్లీ చాలా ఎక్కువగా, గ్రేట్లీ చాలా ఎక్కువగా. ఏమండి, గ్రేట్ అన్నమాట మనకు తెలుసు. గ్రేట్ ఇన్ యాడ్జెక్టివ్, హీస్ అ గ్రేట్ మ్యాన్, గ్రేట్ అచీవ్మెంట్. ఏమండి, గ్రేట్ యాడ్జెక్టివ్. బట్ గ్రేట్లీ, ఓకే, she done it, she completed it, she done it greatly. ఆమె దాన్ని గొప్పగా చేసింది. ఇన్ ఏ గ్రేట్ మేనర్, ఇన్ ఏ గ్రేట్ మేనర్ ఆమె చాలా గొప్పగా చేసింది. సో గ్రేట్లీ ఈజ్ ఆల్వేస్ అన్ యాడ్వర్బ్. ఓకేనండి, సో అది యాడ్జెక్టివ్ యూజ్ చేయడం కుదరదు. గ్రేట్లీకి ఉన్నటువంటి యాడ్జెక్టివ్ ఫామ్ గ్రేట్. సో హోమ్లీ ఈజ్ నాట్, ఏమండి, దట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్.
timely is an adjective, friendly is an adjective, but greatly is an adverb. So answer is greatly. Okay, ఉన్నటువంటి 4 ly తో ఎండ్ అయినప్పటికీ కూడాను అన్నీ కూడా యాడ్వర్బ్స్ కావు, కొన్ని యాడ్జెక్టివ్స్గా ఉంటాయని చెప్పాము. దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ly తో ఎండ్ అయిన ఈ 3 పదాలేమో యాడ్జెక్టివ్స్, గ్రేట్లీ అనేటువంటి పదం మాత్రము యాడ్వర్బ్. ఓకే రైట్. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. చూస్ ద యాడ్జెక్టివ్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ యాడ్జెక్టివ్స్. సో 4 యాడ్జెక్టివ్స్ ఇచ్చాము. ఈ 4ట్లో ఒకటి డిఫరెంట్ యాడ్జెక్టివ్ అంటున్నారు, దాన్ని మనం తెలుసుకోవాలి. ఓకే, సో యాడ్జెక్టివ్ అంటే ఏంటో మనకు తెలుసు. దట్ క్వాలిఫైస్ ద సబ్జెక్ట్, ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఇన్ ద సెంటెన్స్ అని మనకు తెలుసు. సో అందులో మళ్ళీ మనకు గమనించండి, 2 రకాల యాడ్జెక్టివ్స్ ఉన్నాయి. మనకు 2 రకాల యాడ్జెక్టివ్స్ ఉన్నాయి. ఒకటి attributive adjectives, and second one is predicative adjectives. దాని ప్రెడికేట్ యాడ్జెక్టివ్స్ అని కూడా కొన్ని గ్రామర్ బుక్స్లో ఉందండి, అండ్ బోత్ ఆర్ కరెక్ట్. ప్రెడికేట్ ఆర్ ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్స్ బోత్ ఆర్. సో మనకు బేస్డ్ ఆన్ ద ప్లేస్మెంట్ ఆఫ్ ద యాడ్జెక్టివ్ ఇన్ ఏ సెంటెన్స్, మళ్ళీ చెప్తున్నాను, బేస్డ్ ఆన్ ద ప్లేస్మెంట్ ఆఫ్ అన్ యాడ్జెక్టివ్ ఇన్ ఏ సెంటెన్స్. ఒక వాక్యంలో యాడ్జెక్టివ్ ఉండేటువంటి ప్లేస్ని బట్టి మనకు యాడ్జెక్టివ్స్ 2 రకాలు. ఒకటి attributive adjective, రెండవది predicative adjective. సో వాట్ ఈజ్ అన్ attributive adjective? సింపుల్ మాట అండి. ఏ యాడ్జెక్టివ్ అయితే తను క్వాలిఫై చేసేటువంటి నౌన్కి ముందు ఉంటుందో దాన్ని మనము attributive adjective అంటాం. ఏ యాడ్జెక్టివ్ అయితే తను క్వాలిఫై చేసేటువంటి నౌన్కి ముందు ఉంటుందో దాన్ని మనము అట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ అని కాస్త అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సీత ఈజ్ ఏ క్లెవర్ గర్ల్. సో ఈ మాట మనం తీసుకుంటే ఇందులో యాడ్జెక్టివ్ అంటే మనకు అర్థమవుతుంది, క్లెవర్, తెలివైన అమ్మాయి. క్లెవర్ తర్వాత ఒక నౌన్ ఫామ్ ఉందా లేదా? ఉంది కదా. అమ్మాయి ఎటువంటిది? తెలివైంది. సో ఈ గర్ల్ అనేటువంటి ఆ యొక్క నౌన్ ఫామ్ని క్వాలిఫై చేస్తున్నటువంటి యాడ్జెక్టివ్ ఆ నౌన్కి ముందే ఉంది కాబట్టి ఈ యాడ్జెక్టివ్ని మనము అట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ అని కాస్త అంటాం. అలా కాకుండా ప్రెడికేటివ్ అంటే ఏంటంటే సీత ఈజ్ క్లెవర్, సీత ఈజ్ ఓకే, సీత ఈజ్ క్లెవర్. సో ఈ సెంటెన్స్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా క్లెవర్ అనేది యాడ్జెక్టివే, కానీ ఈ యాడ్జెక్టివ్ తర్వాత ఎవరు క్లెవర్? ఇక్కడ సీత క్లెవర్. ఇప్పుడు క్లెవర్ యాడ్జెక్టివ్, ఈ క్లెవర్ తర్వాత ఇంకొక పదం, ఆ క్లెవర్ అనేటువంటి యాడ్జెక్టివ్ క్వాలిఫై చేస్తున్నటువంటి నౌన్ ఏమన్నా ఉందా పక్కన? లేదు. సో ఈ యాడ్జెక్టివ్ క్వాలిఫై చేసే నౌన్ ఇందాకట్లాగా ఉంటే ఇది అట్రిబ్యూటివ్ అవుతుంది. అలా కాకుండా నౌన్ లేకపోతే దాని తర్వాత యాడ్జెక్టివ్ తర్వాత నౌన్ లేకుండా ప్లస్ యాడ్జెక్టివ్ దేని తర్వాత ఉంది చూడండి, బీ ఫామ్ తర్వాత ఉంది. సో ఇలా ఉన్నట్లయితే ఈ యాడ్జెక్టివ్ని మనము ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ అని కాస్త అంటాము. నౌన్కు ముందు ఉండేటువంటి యాడ్జెక్టివ్ అట్రిబ్యూటివ్, అలా కాకుండా అంటే జనరల్గా హెల్పింగ్ బీ ఫామ్ తర్వాత ఉంటుంది. సో దీన్ని మనము ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ అని కాస్త అంటాం. సో ఇది 2 మనకు ఉన్నటువంటి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఈ 4గిట్లో డిఫరెంట్ యాడ్జెక్టివ్ ఏంటో మనము ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. ఇది చూద్దాం. ఎఫ్రైడ్ అనే మాట తీసుకున్నాం. ఎఫ్రైడ్ అంటే భయపడ్డాం. సో మీరు ఏ వాక్యం తీసుకున్నప్పటికీ కూడాను ఎఫ్రైడ్ తోటి చూడండి, జాగ్రత్త చూడండి. ఐఆమ్ ఎఫ్రైడ్ అనే మాట మనం చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం.
ఐ యామ్ ఎఫ్రైడ్. మీరు ఎఫ్రైడ్ అనేటువంటి ఈ యొక్క యాడ్జెక్టివ్ మీరు ఎక్కడ చూసినప్పటికి కూడాను అది దాని తర్వాత ఎట్టి పరిస్థితిలో కూడాను అది క్వాలిఫై చేసేటువంటి నౌన్. అంటే మీరు యాన్ ఎఫ్రైడ్ మ్యాన్ అని ఎక్కడా కూడా మీరు వినరు. ఇది మాట అండి, యాన్ ఎఫ్రైడ్ మ్యాన్. ఇలా ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ ఎఫ్రైడ్ ఏమవుతుంది? అట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. కానీ ఎఫ్రైడ్ అనేటువంటి దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడాను అట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్గా ఇంగ్లీష్లో ఉపయోగించరు. దిస్ ఈజ్ ఆల్వేస్ ఏ ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్. ఓకే, సో ఇది ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్, పి అని రాస్తున్నాను సార్. ఇక రెండవది సెకండ్ ఎగ్జాంపుల్కి వస్తున్నాను. అలోన్, 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 ఒంటరిగా. చూడండి, షీ ఈజ్ అలోన్, ఆమె ఒంటరిగా ఉంది. ఐ ఆమ్ అలోన్, నేను ఒంటరిగా ఉన్నాను. హీ ఈజ్ అలోన్. మీకు ఎప్పుడు చూస్తే ఎక్కడైనా సరే ఇటువంటిదే కనిపిస్తుంది తప్ప షీ ఈజ్ అలోన్, అలోన్ ఉమన్. ఏమండి, అలోన్ ఉమన్ ఇలా ఉందనుకోండి, ఇలా ఉంటే ఇది ఖచ్చితంగా అట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ అయి తీరుతుంది. కానీ ఎప్పుడు కూడాను అలోన్ తర్వాత మనకు ఎటువంటి నౌన్ ఫామ్ రాదు. అంటే అలోన్ని మనము ఎప్పుడు కూడాను అట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్గా మనము యూజ్ చేయము, అగెన్స్ట్ ద రూల్స్. కాబట్టి ఇది కూడాను ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్. ఓకే, అండ్ కమ్ టు ద థర్డ్ వన్. మూడో దానికి వద్దామండి. మూడో దానికి వద్దాం. LIVE, LIVE ఏమన్నామండి? లివ్ అన్నామా? LIVE లివ్ అన్నామా? పైన ఏమన్నారు అక్కడ? చూస్ ద యాడ్జెక్టివ్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ యాడ్జెక్టివ్స్. అంటే 4 పదాలు కూడాను యాడ్జెక్టివ్సే. సో ఇప్పుడు LIVE అనేటువంటి పదం మనము వెర్బులాగా లివ్ అని అనడానికి కుదరదు. LIVE లివ్ అని పలికామంటే అది వెర్బ్ అవుతుంది. లివ్, లివ్డ్, లివ్డ్. కాబట్టి ఎక్కడ కూడా LIVE అడ్జెక్టివ్గా వాడినప్పుడు దాన్ని లివ్ అని పలకూడదు, తెలిసిన విషయమే. సో IPL టైం, లైవ్ మ్యాచ్. ఏమండి, లైవ్ మ్యాచ్ అంటాం కదా. సో లైవ్ యాడ్జెక్టివ్గా వాడినప్పుడు కాస్త దాన్ని మనము లైవ్ అని ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది. లివ్ కాదు. వెర్బ్ అయితే లివ్, యాడ్జెక్టివ్ అయితే లైవ్. రైట్, ఆల్రెడీ నేను చెప్పేసాను ఇక్కడ మీకు మాట కాస్త. LIVE లైవ్. ఓకే, చూడండి. ఐ వాచ్ ఇట్ ఏ లైవ్ మ్యాచ్. నేను జరుగుతున్నటువంటి మ్యాచ్ని కాస్త చూశాను. లైవ్ మ్యాచ్. ఓకే, మీరు గమనించాల్సిన విషయం, లైవ్ కూడా, ఈ లైవ్ అనే యాడ్జెక్టివ్ ఇట్ ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ యాజ్ అన్ అట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్. సారీ, ఎస్. ఓకే, రైట్. ఓకేనండి, అర్థమైందా? ఇకపోతే ఇంకో మాట చెప్తాను. ఐఎమ్ సారీ. ALIVE, alive. This is also an adjective. దీనికి రిలేటెడ్ అండి alive. ఓకే, ఇది కూడా యాడ్జెక్టివ్. కానీ స్పెషల్ ఏంటంటే alive is always a predicative adjective. ఇది alive ఎప్పుడు కూడాను లైవ్ వచ్చి ఎప్పుడు అట్రిబ్యూటివ్ యాడ్జెక్టివే, alive వచ్చి ఎప్పుడు ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్దాం. ఆఫ్టర్ దట్ కాస్ట్లీ యాక్సిడెంట్ షీ ఈజ్ స్టిల్ alive. షీ ఈజ్ అంత భయంకరమైనటువంటి యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడాను ఆమె ఇంకా ప్రాణాలతోనే ఉంది. షీ ఈజ్ స్టిల్
alive. సో చిన్న మాట, live, live is an adjective, attributive. alive, alive is also an adjective, but అది ఎప్పుడు కూడా మనము ప్రెడికేటివ్ కనే వాడతాము. అలాగే చిన్న మాట, live అనేటువంటి పదం మనం మాట్లాడుకున్నాం. ఒకటేమో వెర్బ్ ఫామ్గా లివ్ అంటున్నాం, ఇంకోటేమో యాడ్జెక్టివ్గా లైవ్ అని కాస్త అంటూ ఉన్నాము. రెండిటికి ఒకే రకమైనటువంటి స్పెల్లింగ్స్ ఉన్నాయి కాబట్టి వీటిని మనము ఒకే రకమైన స్పెల్లింగ్స్ ఉన్నటువంటి పదాలను మనము హోమోగ్రాఫ్స్ అని కాస్త అంటాము. ఇక సెకండ్ వన్ కూడాను స్పెల్లింగ్స్ ఒకటే కానీ వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ వేరు కాబట్టి వాటిని మళ్ళీ మనము హోమోనిమ్స్ అని కూడా మనము చెప్పచ్చు. హోమోఫోన్స్ అయితే కాదు, ఎందుకంటే ఇది లివ్, ఇది లైవ్, రైట్. ఇక నాలుగో పదం గ్లాడ్. గ్లాడ్ అంటే సంతోషమైన ఇది కాస్త. సో చాలా పదాలు మీరు చూసే ఉంటారు, లెటర్స్లో మనం చూస్తూ ఉంటాం. ఐ యామ్ గ్లాడ్. మనం సహజంగా గ్లాడ్ టు మీట్ యూ అంటూ ఉంటాం కదా. ఐ యామ్ గ్లాడ్ టు మీట్ యూ. సో అర్థమైపోయింది, గ్లాడ్ అనేటువంటిది కాస్త చెప్పండి ప్రెడికేటివ్, యాడ్జెక్టివ్. గ్లాడ్లీ యాడ్వర్బ్. ఓకేనా. సో 4 యాడ్జెక్టివ్స్, ఎఫ్రైడ్, ఎలోన్, లైవ్, గ్లాడ్. ఈ 4 కూడాను 1, 2, 4 ఆప్షన్స్. ఈ 3 యాడ్జెక్టివ్స్ కూడా మనకు ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్స్గా మనం యూస్ చేస్తాము. బట్ లైవ్ అనేటువంటి దాన్ని ఎప్పుడు కూడా మనము అట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్గానే యూస్ చేస్తాము. సో ఇస్ ఇట్ క్లియర్?